హెయిర్ కలర్ అడుగుతున్నారు. ఎందుకంటే పీపీడీ ఉంటుంది హెయిర్ కలర్ లో. లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ ఆస్కింగ్. న్యాచురల్ గా వచ్చే హెయిర్ కలర్స్ కూడా దే ఆర్ నాట్ వర్కింగ్ యాజ్ వెల్ యాజ్ యూ వాంట్ దెమ్ టు వర్క్. అంటే ఇప్పుడు కొన్ని ఉన్నాయి, అదైతే అసలు ఈ బ్లాక్ గంటలు పెట్టాలి. బ్లాక్ హెన్నా అంటారు కదండి, అది కాళీ మెహందీ. నాకు బాధ ఏంటంటే మెహందీ ఆన్ ద హెయిర్ ఇస్ నాట్ హెల్దీ యాక్చువల్లీ. నాట్ హెల్దీ. ఇన్ఫాక్ట్ లాట్ ఆఫ్ ట్రీట్మెంట్స్ దట్ యూ నీడ్ టు డూ ఫర్ ద హెయిర్ ఉంటాయి కదా సెలూన్ లో కూడా. ఇప్పుడు నాకు ఫ్రమ్ ది అదర్ సైడ్ కూడా చెప్తా. ఇప్పుడు బబుల్స్ లో ఎవరైనా హెయిర్ ట్రీట్మెంట్ కి వచ్చారు కానీ హెన్నా ఉంది, హెన్నా గ్రో అవుట్ అయ్యేదాకా ట్రీట్మెంట్ చేయరు. బికాస్ హెన్నా వల్ల డ్రై అయిపోయి natural texture of the hair retain. So henna can be an ingredient, but it can't be the whole thing. 90% henna, 10% guddu paalu kaadu. 10% henna and 90% other things unte parva. So personally I'm not a endorser of henna for the hair. కాబట్టి మీరు ఇప్పుడు మీకు ఉండే సవాల్ ఛాలెంజ్ ఏంటంటే పీపీడీ అంటే ఇలాంటి ఒక హార్ష్ కెమికల్ లేకుండా, దానివల్ల లైకెన్ ప్లానస్ పిగ్మెంటేషన్ అని ఇంకా రకరకాల అలర్జిక్ రియాక్షన్స్ వస్తున్నాయి అని చాలా మంది కంప్లైంట్ చేసి డెర్మటాలజిస్ట్ చెప్పారు. పీపీడీ ఉన్న హెయిర్ కలర్ వాడద్దు, ఎస్పెషలీ కలపండి, కట్ చేయండి, వాడండి అని. అది చూడండి యాడ్స్ తో ఆ చిన్న ప్యాకెట్ లో వచ్చే చీప్ క్వాలిటీ హెయిర్ కలర్ వర్స్ట్ థింగ్ ఫర్. అవును, అలర్జిక్ రియాక్షన్స్ రావచ్చు. ఇప్పుడు మమ్మీ she's been using hair color for a long time. సో తనకి ఏంటంటే షాంపూస్, ఇప్పుడు హెయిర్ పౌడర్ వచ్చేదాకా వాట్ ఎవర్ బెస్ట్ పాసిబుల్ వాడతాను. బట్ ద మినిట్ తనకి హెయిర్ వాష్ పౌడర్ వచ్చింది దగ్గర, అండ్ మమ్మీ చాలా పెద్ద క్రిటిక్ నాకు. ఏదైనా సెట్ అవ్వలేదు అంటే వాడదు, అది నచ్చితే మాత్రం షీ విల్ ఎండోర్స్ ఇట్ ఫుల్లీ. షీఈస్ బోత్. సో మమ్మీ హెయిర్ వాష్ పౌడర్ ఒక రోజు విజయవాడ వెళ్తా, ఎక్కువ ఇక్కడ ఉంటున్నారు, 1 వీక్ అక్కడ ఉంటున్నారు, ఆన్ అండ్ ఆఫ్. సో వెళ్తా 2 డేసే కదా వచ్చేస్తా, ఒక రోజు అవసరం అయితే ఏదో ఒకటి వాడతా అని చెప్పి తీసుకోకుండా వెళ్ళిపోయిందండి. అక్కడ కూడా దొరుకుతుంది, బట్ దెన్ ఎఫర్ట్ కదా. అంటే ఒకసారి షవర్ లోకి వెళ్ళాక ఆఫ్టర్ యూ డూ ఇట్ దెన్ యూ రియలైజ్ యూ. అవునవును. వదిలేసి వెళ్ళారు. అక్కడ వెళ్ళి హెయిర్ వాష్ చేసుకుందంటే రెగ్యులర్ తన వాడే షాంపూతో. మొత్తం షీ ఫెల్ట్ ఇచ్చి, షీ ఫెల్ట్ పెయిన్ఫుల్, షీ ఫెల్ట్ ఆల్ కైండ్స్ ఆఫ్ థింగ్స్. సో షీ కేమ్ బ్యాక్ ఇమ్మీడియట్లీ. రాగానే ఫస్ట్ హెయిర్ వాష్ ఈ పౌడర్ తో చేసేసుకొని, అండ్ షీఈస్ లైక్ కాల్ చేసి, నాకు ఏముందో తెలియదు కానీ దాంట్లో నా స్కాల్ప్ ఇస్ బ్రీదింగ్, మై స్కిన్ ఇస్ బెటర్, మై స్కాల్ప్ అయితే ఇస్ కంప్లీట్లీ ఇన్ బ్రీదబుల్ కండిషన్ అని. ఎప్పుడైనా సెలూన్కి వెళ్ళి ఫేషియల్ మీకు అసలు ఏం అక్కర్లా, స్కిన్ బాగుంది అంటున్నారు. షీఈస్ నాట్ ఈవెన్ నీడింగ్ అ ఫేషియల్ after using these products. So which is I think the success story for all. Absolutely. No, I think వాడే వాళ్ళు select few people and by word of mouth అందరికి తెలుస్తున్న విషయం. More importantly లైఫ్ స్టైల్ ట్రాన్స్ఫార్మ్ అవుతుంది, బికాస్ అందరు ఆలోచిస్తారు మనం ఏం పెడుతున్నాం మన చర్మం మీద అని చెప్పి. సో మీ నెక్స్ట్ బిగ్ లాంచ్ విల్ బి పీపీడీ ఫ్రీ హెయిర్ న్యాచురల్ హెయిర్ కలర్. అది పెద్ద ఛాలెంజ్. అదొకటి ఉంది, సీరం. సో హెయిర్ రిలేటెడ్ ఒక 2-3 థింగ్స్ ఐఎమ్ థింకింగ్ that you will want to launch. And నెమ్మదిగా a couple of other areas, but also want to let you know that old school we don't look at it just as a skincare brand. Eventual ga dani nammadiga oka lifestyle brand avvalani. It could be in the space of a little exclusive interesting textile, it could be home stuff, it could be some design elements, ఏదైనా అవ్వచ్చు. బట్ చాలా థాట్స్ ఉన్నాయి ఓల్డ్ స్కూల్. ఈ క్రిస్టల్స్ అన్ని మీరు వాడతారా ఇంట్లో? ఇంటి నిండా ఉంటాయి నాకు చాలా. Actually పెద్ద ఎలా ప్రొక్యూర్ చేస్తారు క్రిస్టల్స్? ఐ మీన్ దే ఆర్ సో బ్యూటిఫుల్. సో దేర్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్, ఐ వుడ్ సే ఆఫ్రికా నుంచి కూడా వస్తాయి. అంటే మైన్స్ ఉన్నాయి, అండ్ ఆల్సో ఇవి షేప్ చేసేవి, ఇవి చేసేవన్నీ ఏమో గుజరాత్ లో అక్కడ కూడా ఉన్నాయి, రాజస్థాన్ లో అక్కడ కూడా ఉన్నాయి. అండ్ క్రిస్టల్స్ వేసుకుంటే కూడా మంచి ఇంపాక్ట్ ఉంటుంది కదా. వెరీ 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 ఎఫెక్టివ్. యాక్చువల్లీ క్రిస్టల్స్ వుడ్ హావ్ వోర్న్ సంథింగ్ టుడే, వేసుకోలేదు, బట్ జనరలీ క్రిస్టల్ బ్యాండ్స్ విచ్ యు వేర్ ఎవ్రీ డే, ఆర్ బెడ్ పక్కన పెట్టుకునేవో, లేకపోతే మన వర్క్ టేబుల్ మీద ఇంట్లో డిఫరెంట్ ఏరియాస్ లో పెట్టుకునేవో, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ప్రామినెన్స్. లైక్ పైరైట్ ఉంది, దిస్ ఇస్ కాల్డ్ ఫూల్స్ గోల్డ్. వెస్టర్న్ కంట్రీస్ లో దే కాల్ ఇట్ ఫూల్స్ గోల్డ్. అంటే అది పెట్టుకుంటే అబండెన్స్ వస్తుంది అంటారు. అబండెన్స్ అంటారు. Citrine is like that. Selenite is for energy. Selenite ఎప్పుడు ఉండాలి ఒంటి మీద యాక్చువల్లీ, బికాస్ ఇట్ హెల్ప్స్ యూ విత్ రీఛార్జింగ్ యువర్ ఎనర్జీ. అలాగా క్లియర్ క్వార్ట్స్, ఇవన్నీ క్లారిటీకి యూ యూజ్. అండ్ సి ఈవెన్ దిస్ ఇస్ అ వెరీ ఓల్డ్ సైన్స్. అవును, క్రిస్టల్ సైన్స్ అనేది కూడా చాలా ఓల్డ్ సైన్స్. దాన్ని ఎలా ఇంక్లూడ్ చేసాము ఇన్ ఓల్డ్ స్కూల్ అంటే, వి ఇండ్యూస్ ఆర్ ఆయిల్స్ ఏవైతే ఫార్ములాస్ ఉన్నాయో, ఒక్కొక్క స్కిన్ టైప్, ఒక్కొక్క కండిషన్. సమ్ పీపుల్ మైట్ జస్ట్ ఫీల్ ఎమోషనలీ లో, దే వాంట్ అ లిటిల్ బూస్ట్. దానికి
there is an oil that we've made and we've infused certain crystals into that oil. So ఆ థెరపీ జరిగేటప్పుడు you will be using that oil with that infused energy. బ్యూటిఫుల్. అంటే చాలా అంటే దీనిలో అలా డీప్ గా డైవ్ చేసి వెళ్తానే ఉన్నాం ఇంకా as far as we can go. వేరెవర్ యు గో అవర్ నెట్వర్క్ ఫాలోస్. అంటే మీరు అలా డీప్ గా వెళ్తూ ఉండండి, వచ్చి మేము వెనకాల అడుగుతా వచ్చి ఉంటారు. ఓల్డ్ స్కూల్ లోని సీక్రెట్స్ అని బయటికి లాగుదాం స్మిత. For sure. బట్ ఇవాళ మీరు చెప్పిన విషయాలు నాట్ జస్ట్ అబౌట్ మీ బ్రాండ్ అండ్ మీ ఆలోచన మాత్రమే కాదు. థ్యాంక్ యూ వెరీ మచ్, మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నారు. Thank అండ్ you. మోస్ట్ ఆఫ్ ఆల్ చాలా ఇన్ఫర్మేటివ్ గా పర్టికులర్ గా కొన్ని ఇంగ్రీడియంట్స్ గురించి కూడా మాట్లాడాం, కొన్ని మెథడ్స్ గురించి కూడా, నలుగు పెట్టడం వాటి గురించి కూడా మాట్లాడాం. ఇవాళ ఆల్వేస్ డిలైట్ టు టాక్ టు యూ. Thank you. కెన్ ఐ రిక్వెస్ట్ ఒక పాట? అది లేకపోతే ఎలాగా? ఏం పాట కావాలి? మిమ్మల్ని చూస్తే ఎవరైనా అదే చూసుంటారా, కావాలా? అది మీ ఇష్టం. ఎవరైనా చూసుంటారా నడిచే నక్షత్రాన్ని, ఎదురొస్తే ఎగబడిపోరా నేనే ఆ చిత్రాన్ని, నే పండిస్తున్న రైతునై చిరునవ్వు తోటల్ని, పరిపాలిస్తున్న రాజు నేనై కోటి గుండెల కోటల్ని, ఎవరైనా చూసుంటారా నడిచే నక్షత్రాన్ని. తప్పకుండా చూసాము, చూస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్ Thank స్మిత. you. నమస్తే. థ్యాంక్ యూ.